అద్భుతమైన వాక్య సందర్భాలు 100 చెప్పు, ఇవ్వుడికి చెవుగుట్టినట్టు ఉండదు. కానుక అన్న పదం రాగాలను ఎగబడతారు. యూట్యూబ్లో, ఫేస్బుక్లో తెగదాడులు చేస్తారు. అసలు ఈ దేవునికి ఇచ్చే విషయము అనగాల్ని ఎగబడిపోతూ ఉంటారు. పతోడు తిట్టేవాడే, వాడినేదో నేను అడిగినట్టు, వాడేదో నాకు ఇత్తనట్టు ప్రతి ఒళ్ళు పొలోమని బయలుదేరుతారు. నేను చెప్పిన కాన్సెప్ట్ ఏంటి? మనము ఇచ్చే వస్తువు మీద మన పేరు కాదు, దాని మీద మనకు హక్కు కూడా ఉండాలా? దేవుడికి ఇచ్చాక నువ్వు పద్దాక నేనే ఇచ్చా, నేనే చేశా, నాదే అంటూ ఉంటే ఎవరికి ఇచ్చింది ఘనత? రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వాలంటే నువ్వు చేసేది కూడా మర్మంగానే, రహస్యంగానే. నువ్వు కుడి చేతితో ఇచ్చేది ఎడం చేయికి తెలియద్దని బైబిల్ చెప్తూ ఉంటే ఆ విషయాన్ని ప్రస్తావిస్తే రకరకాల దాడులు, ఆన్లైను ఆఫ్లైను అన్ని చోట్ల. బెసలేలు తన పేరు రాయించుకోవాలా, తన పేరు రాయలా. ఒక గేట్ ఇస్తే ముందు కనపడేది ఆ పేరు, పలానా వారి జ్ఞాపకార్థం. గేటు మీద ఒక మైక్ ఇస్తే ఏడు ఉంటుంది పేరు, ఒక ఫ్యాన్ ఇస్తే 3 రెక్కల మీద 3 పేర్లు ఉంటాయి, యాంపుల్ పేరు ఇస్తే దాని మీద పేరు ఉంటుంది, మిక్సర్ ఇస్తే దాని మీద పేరు ఉంటుంది. ప్రతి వస్తువుకి బల్ల ఇస్తే బల్ల మీద. ఇక జీవితకాలం అంతా బలజు ఎవరు గుర్తొస్తారు? ఆ ఫ్యాన్ రెక్కలు పాడైపోయి, దాని మోటార్ పాడైపోయి, వైరింగ్ కాలిపోయి మూలన పడేసిన ఆ పేరు ఎవరికి ఘనత వెళ్తుంది? ఘనత ఎవరికి వెళ్తుంది? ఈ జీవితం నేను చెడ్డోండి, ఈ జీవితం నేను పిచ్చోండి. మీకు రావాల్సిన దీవెన పోతుంది అని చెప్పడం కూడా తప్పే. దేవుడికి మన మీద చేసే చెప్పుకోవద్దు, నీ దీవెన పోద్దని చెప్తే నేను చెడ్డోండి. నేను కాదు, ఈ భూమి మీద ఏ సేవకుడు చెప్పినా చెడ్డోడు అయిపోతుంది. ఎందుకు? ఇచ్చింది మేము పేరు రాసుకోకూడదా? అయిపోయింది, నీ దీవెన పేరుతోనే. ఇక పరలోకం నీకు ఏ ఫలము? బెసలేలు ఆ విషయాన్ని కట్ చేశాడు. నాకు ఘనత రావాల్సిన అవసరం లేదు, నాకు మహిమ రావాల్సిన అవసరం లేదు. జ్ఞానాన్ని ఇచ్చింది ఆయన, ఆత్మనిచ్చింది ఆయన, తెలివినిచ్చింది ఆయన. నేను చేశానంతే, ఆయన చేయించుకున్నాడు. మహిమ ఎవరికి రావాలి? ఒకవేళ మందసం మీద ఆర్ట్ పోయి బెసలేలు రాస్తే అసలు అభిషేకం వచ్చేది కాదు. బలిపేట మీద డిజైన్ పోయి బెసలేలను రాస్తే అసలు వెంటనే దిగొచ్చేది కాదు. మన ప్రభావాలు లేకపోతే మన అధికారాలు, మన స్వభావాలు వాడబడితే మహిమ దిగి రాదు.